ప్రతిపక్షానికి అధికార పక్షం ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదా? దెబ్బ మీద దెబ్బ కొడుతూ చుక్కలు చూపిస్తుందా? మొన్న ఫోన్ ట్యాపింగ్, నిన్న ఈ రేస్, తాజాగా కాళేశ్వరం కమిషన్ అంటూ అటాక్ చేస్తుందా? అధికార కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుందా? ఇదే అదునుగా ప్రత్యర్థి బీజేపీ సైతం తన పావులు కదుపుతుందా? ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేస్తుందా? రెండు పార్టీల దూకుడుతో కారు ఫ్యూచర్ ఏంటి? తెలంగాణలో స్థానిక ఎన్నికల హీట్. బీసీ రిజర్వేషన్పై ఫోకస్ చేయని బీఆర్ఎస్. కారును వెంటాడుతున్న ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్తో కారులో కంగారు. బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతున్న బీజేపీ. తెలంగాణలో బీఆర్ఎస్ కు గడ్డుకాలం నడుస్తుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతూ ఉండగానే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్ పై మరో పిడుగుపడింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలంటూ హీట్ కొనసాగుతున్న వేళ వరుసగా బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే అంశాలతో పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ముప్పెట దాడి కారణంగా ఇక తెలంగాణలో బర్నింగ్ టాపిక్ అయినటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై ఫోకస్ చేయలేకపోతుంది బీఆర్ఎస్. నిన్న మొన్నటి వరకు ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ కేసులంటూ అటాకింగ్ కు దిగిన కాంగ్రెస్ తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందుంచింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో బీఆర్ఎస్ పెద్ద తలకాయలను టార్గెట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావించింది కమిషన్. దీంతో రివర్స్ అటాక్ కు దిగింది బీఆర్ఎస్. అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని స్వయంగా కేసీఆరే విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ అటాక్ తో ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ ను బీజేపీ కూడా దెబ్బ కొడుతుంది. బీఆర్ఎస్ లాయలిస్టులకు గాలాలు వేసి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నల్లమల్ల ప్రాంతానికి చెందిన గుబ్బల బాలరాజును తమ దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక అలా గుబ్బల బీజేపీ కండువా కప్పుకున్నారు. ఒక్క గుబ్బలే కాదు, మరికొందరు గులాబీ నేతలు కూడా బీజేపీలోకి రావడం గ్యారంటీ అంటున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అధికార కాంగ్రెస్ ముప్పెట దాడితో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు బీజేపీ కంట్లో నలుసుగా మారింది. ఎప్పుడు ఏ నాయకుడికి ఎరవేస్తుందనే టెన్షన్లో ఉన్నారు గులాబీ నేతలు. ఏదేమైనా కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలకు బీఆర్ఎస్ పై కారు మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో రెండు పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు బీసీ కోటాపై బీఆర్ఎస్ స్టాండ్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది. ప్రతి అంశంలోనూ అధికార కాంగ్రెస్ ఆలస్యమైన పక్కా ఆధారాలతో ప్రజల ముందుకొస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది రేవంత్ సర్కార్.